హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ బరిచి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి వెనిలా స్పాంజ్ కేక్ అండి. ఈ కొలతలతో ఫాలో అవ్వండి. సూపర్ అంటే సూపర్ వస్తుంది. కొత్త వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా బాగా చేసుకొచ్చండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. అందులో 3 గుడ్లను పగలగొట్టానండి. కావాలి అంటే 2 గుడ్లు కూడా పగలగొట్టుకోండి, కానీ 3 వేసుకోండి, బాగుంటుంది కేక్ అనేది. 3 గుడ్లు పగలగొట్టేసాక ఇందులోనే షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. మనం తీసుకునే మైదా పిండికి హాఫ్ క్వాంటిటీ షుగర్ని అయితే తీసుకోవాలండి. నేను వచ్చేసి 1 కప్పు మైదా పిండికి హాఫ్ కప్పు షుగర్ని అయితే తీసుకుంటున్నానండి. కావాలి అంటే హాఫ్ కప్పుకి 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి. కరెక్ట్గా స్వీట్నెస్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ అయితే అస్సలు వేసుకోవద్దు. ఇందులోనే పావు కప్పు నూనెనైతే వేసుకోవాలండి. ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని అయితే వేసుకోండి. ఇందులో నెయ్యిని కానీ అలాగే పల్లీల నూనె కానీ అస్సలు వేసుకోకండి. ఫ్లేవర్ అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని అయితే వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేయండి. ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే చిటికెడు నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. దీనివల్ల నీచు వాసన అనేది ఉండదు. దానిని కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోండి. వీడియోలో చూపించినట్టు క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా వచ్చాక దీనిని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక గిన్నెనైతే తీసుకోండి. అలాగే జల్లెడను కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. నేను వచ్చేసి 1 కప్పు మైదా పిండిని అయితే తీసుకుంటున్నానండి. మనం కేక్ రెసిపీస్ ఎప్పుడు చేసినా కప్పుల మెజర్మెంట్స్ అనేది పక్కాగా ఉండాలండి. అప్పుడే కేక్ అనేది బాగా వస్తుంది. కప్పు మెజర్మెంట్ లేనిది కేక్ అనేది సరిగా రాదు. ఇదైతే ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి మీరు కేక్ చేసేటప్పుడు కప్పుల మెజర్మెంట్ ఖచ్చితంగా చూసుకోండి. 1 కప్పు మైదా పిండిని అయితే తీసుకున్నాను. దానిని అయితే జల్లించేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే చిటికెడు సాల్ట్ని కూడా వేసేసి జల్లించేసుకోండి. ఖచ్చితంగా జల్లించుకోవాలండి. జల్లించుకోవడం వల్ల ఏదైనా డస్ట్ ఉంటే పక్కకు పోతుంది. ఒకసారి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి గుడ్లని, దానినైతే వేసేసుకోవాలి. వేసేసి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇందులో కలిపేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కాచి చల్లార్చిన పాలనైతే వేసుకోండి. మరీ ఎక్కువ అయితే వేసుకోవద్దు. 1 లేదా 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. పాలను కూడా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మనకి ఈ కేక్ బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలండి. అలా వస్తే కనుక సరిపోతుంది. ఇందులోనే కొన్ని టూటీ ఫ్రూటీలను అయితే వేసుకున్నానండి. ఆప్షనల్ మాత్రమే, కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. వాటిని కూడా వేసేసి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మీరు కావాలి అంటే విస్కర్తో 1 డైరెక్షన్లో కలుపుకోవచ్చండి. విస్కర్ లేదు అందుబాటులో అనుకుంటే గరిటెతో అన్న కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రం కలుపుకోవాలి. అప్పుడే బ్యాటర్ అనేది బాగా కలుస్తుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక గిన్నెలో అయితే వేసేసుకోండి. గిన్నెకి ముందు ఆయిల్ అప్లై చేసి దాని మీద మైదా పిండిని అయితే జల్లుకోండి. లేదు అంటే బటర్ పేపర్ని కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని అయితే వేసేసుకోవాలండి. బ్యాటర్ వేసాక 1 లేదా 2 సార్లు ట్యాప్ చేయండి. మధ్యలో ఏమైనా బబుల్స్ ఉంటే పోతాయి. అలాగే పైన కూడా కొన్ని టూటీ ఫ్రూటీలను కూడా వేసేసుకున్నాను. గిన్నెనైతే ముందు ఒక 5 నిమిషాలు హీట్ చేసుకోండి. అలా హీట్ చేసుకున్న దాంట్లో కేక్ బ్యాటర్ గిన్నెనైతే వేసేయండి. వేసేసి మూత పెట్టుకుని మంట మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కేక్ని అయితే కుక్ చేసుకోవాలండి. మినిమం 30 to 35 మినిట్స్ అయితే పడుతుందండి. కావాలంటే మధ్యలో ఒక్కసారి చూసుకోండి. ఏదైనా టూత్ పిన్ కానీ చాక్ కానీ పెట్టి కుక్ అయిందో లేదో చూసుకోండి. చాక్కి అంటుకోకుండా వస్తే కుక్ అయిపోయినట్టేనండి. కేక్ అనేది వేడివేడిగా కాకుండా చల్లారాక తీసుకోండి. వేడిగా ఉండడం వల్ల
కేక్ అనేది కట్ అయిపోతుంది ముక్క ముక్కల్లాగా. కాబట్టి చల్లారాక కేక్ని అయితే తీసుకోండి అంతేనండి. ఈజీ అండ్ టేస్టీ వెనిలా స్పాంజ్ కేక్ అయితే రెడీ అయింది. మీకు ఎలా వచ్చిందో ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.